ఎన్నో ఉద్యమాలను నడిపించినటువంటి మాట తూట, ఆయన మాట తుపాకీ తూట ఆ లెవెల్లోనే ఎన్నో అద్భుతమైనటువంటి మీటింగులు, రకరకాల ప్రపంచ దేశాల్లో తిరిగి వచ్చినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు, అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి సత్యనారాయణ గారు ఇప్పుడు ముచ్చటిస్తారు. ఇప్పుడే సారు వీక్షణం పత్రికా సంపాదకుడు వేణుగోపాల్ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందో కోరుకుంటున్నాం. అంటే వేణుగోపాల్ గారు వేదిక పైన ఉన్న మాన్య మిత్రులకు, పత్రికా మిత్రులకు నమస్కారం. ఒక్క అక్షరం చుక్క లక్ష మెదళ్ళ కదలిక అన్నాడు ప్రజాకవి కాళోజీ. ఒక పుస్తకం కోట్లాది ప్రజలను ప్రభావితం చేస్తుంది. గోర్కి అమ్మ నవల చదివి నేను కమ్యూనిస్ట్ అయ్యాను అనే వాళ్ళని, మహాప్రస్థానం పద్యాల ఊపులో నేను వామపక్షవాదినైనాను అన్న వాళ్ళని, గద్దర్ పాటల ప్రభావంతో నేను అడవులకు వెళ్ళాను అనే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అంటే పాట, మాట, ఆట ప్రజలను ఉత్తేజపరిచే సాధన. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ గ్రంథాలయ సమితి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి కోరుకోవడం అభిలషించదగిన విషయం, హర్షణీయము. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పక్షాన, అభ్యుదయ రచయితల సంఘం పక్షాన వీరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. తెలంగాణ విమోచనోద్యమం మొదట్లో గ్రంథాలయ ఉద్యమంగానే ప్రారంభమైంది. నైజాం వ్యతిరేక పోరాటం గస్తీ నిషాంత్ తిర్పన్ అన్న ఒక జీవో నంబర్ 53 ప్రకారం ఈ ప్రాంత ప్రజలకు వాక్, సభ, పత్రికా స్వాతంత్ర్యాలు లేని రోజుల్లో ఆంధ్ర జనసంఘం ఆంధ్ర మహాసభగా రూపాంతరం చెందుతున్న క్రమంలో 100 ఏళ్లకు పూర్వమే 1901లోనే కృష్ణదేవరాయ భాషా నిలయం, 1924 నాటికే ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఈ మధ్య కాలంలోనే వేమనాంధ్ర గ్రంథాలయం, రాజరాజ నరేంద్ర గ్రంథాలయం, చిలుకూరు గ్రంథాలయం హైదరాబాద్ సంస్థాన ప్రజలను చైతన్యపరిచి ఉద్యమోన్ముఖులను చేయడంలో గ్రంథాలయాలు విశిష్టమైన పాత్ర నిర్వహించినాయి. అట్లాగే అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ, బ్రిటిష్ పరిపాలిత ప్రాంతంలో కానీ మా కొద్దీ తెల్ల దొరతనం అన్న చైతన్యాన్ని ఇచ్చింది కూడా గ్రంథాలయాలే. గ్రంథాలయాలు కేవలం పుస్తక భాండాగారాలు మాత్రమే, గోడౌన్లు మాత్రమే కాదు. గ్రంథాలయాలు నలుగురు కూర్చొని చదువుకోవడానికి, ముచ్చటించుకోవడానికి, చర్చించుకోవడానికి, చైతన్యపడడానికి, ఉద్యమోన్ముఖులు కావడానికి కేంద్ర బిందువులుగా పనిచేసినాయి. సరిగ్గా ఇవాళ తెలంగాణ సోయి పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో పుస్తక గ్రంథాలయాలను, అంతర్జాలాన్ని, వెబ్సైట్స్ని, అనేక బ్లాగులని, అన్ని ఆధునిక అత్యాధునిక సాధనాలన్నింటినీ మన మాట చెప్పడానికి, మన గోస చెప్పడానికి, మన భాష చెప్పడానికి ఉపయోగించుకోవాలి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ అంబేద్కర్ ఒక మంచి మాట అన్నాడు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అని. చదవండి, సంఘటితులు కండి, ఉద్యమించండి. ఈ 3 ఏకకాలంలో సమాంతరంగా కొనసాగించాలి. చదవడం, సంఘటితులు కావడం, ఉద్యమించడం. ఇందులో ఏది లోపించినా ఉద్యమాలు విజయవంతం కావు. కాబట్టి ఈ చదువుట అనే ప్రక్రియకు కేంద్ర బిందువైన ఒక మంచి గ్రంథాలయం ఇవాళ ప్రారంభం అవుతున్న సందర్భంగా దీనికి కొన్ని పుస్తకాలను బహుకరించడానికి కూడా తెచ్చా. ఫార్మల్ ఇనాగ్రేషన్ లాంటిది ఏదన్నా అయితే ఇనాగ్రేషన్ లాంటిది ఏదన్నా అయితే అవగానే మొట్టమొదట నేనే కొన్ని పుస్తకాలు తెచ్చాను ఈ గ్రంథాలయానికి బహుకరించడానికి. శర్మ గారికి, రంగ గారికి నేను ఇస్తాను. నమస్కారం.